కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ చేత విచారణ చేయించాలని కోరింది. కేంద్ర రాష్ట్రాలకు చెందిన పలు శాఖల ప్రమేయంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసింది. కాగా సిబిఐ విచారణకు కేంద్ర హోంశాఖ అంగీకరిస్తే కాళేశ్వరం బ్యారేజీలపై దర్యాప్తు మళ్లీ ప్రారంభం కానుంది. మేడిగడ్డ బ్యారేజీలో చేసిన పనికి చెల్లిన బిల్లులు ఈ మొత్తం అంతిమంగా ఎవరికి ఎంత చేరిందన్న అంశంపై మరింత లోతుగా దర్యాప్తు చేయించాలని కమిషన్ సిఫార్సు చేసింది. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పైన కూడా దర్యాప్తునకు సూచిస్తుంది. ఈ నేపథ్యంలో సిపిఐ రంగంలోకి దిగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందోన్న ఆందోళన అటు ఇంజనీర్లతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్తో బీఆర్ఎస్ శ్రేణులో ఆందోళన మొదలైంది. ఇంతకుముందు కేంద్రానికి పంపిన లేఖను కూడా హైకోర్టులో మెమో రూపంలో దాఖలు చేయనున్నట్లు సమాచారం. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పైన విచారణ అవసరమని పేర్కొంటూ పూర్తి స్థాయి సిబిఐ విచారణకు నూతనంగా దారులు వెడలుతున్నాయి. విజయవాడలో ఐపీఎస్ అధికారి సంజయ్ను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. జిల్లా జైలు నుంచి సంజయ్ను బయటకు తీసుకువచ్చిన అధికారులు ఫైర్ సేఫ్టీ నిధులు దుర్వినియోగానికి సంబంధించిన కేసులో విచారణ ప్రారంభించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని ఏసీబీ కార్యాలయానికి తరలించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ కొనసాగనున్నట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ ఆగ్నేయ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈశాన్య కూనార్ ప్రావిన్స్లో నమోదైన ఈ భూకంపం రిక్టర్ స్కేల్పై 6.3 తీవ్రతగా నమోదైంది. యునైటెడ్ స్టేట్ జియోలాజికల్ తెలిపింది. ఆదివారం రాత్రి 11 గంటల 30 నిమిషాలకు భారీ తీవ్రతతో భూకంపం రావడంతో ఈశాన్య కూనార్ ప్రావిన్స్లో వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో నిద్రలోని వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఈ భారీ భూకంపం వల్ల 800లకు పైగా మంది మృతి చెందారని అధికారికంగా ప్రకటించారు. అలాగే మరో 2500 మంది తీవ్రంగా గాయపడ్డారని, చాలా ప్రాంతాలలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని, మృతుల సంఖ్య 1000కి పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే సమయంలో పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ విషాద సంఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భూకంపం కారణంగా ప్రాణ నష్టం సంభవించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని ఆయన తన ట్వీట్లో పోస్ట్ చేశారు. ఈ క్లిష్ట సమయంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు. బాధితులకు సాధ్యమైనంత వరకు అన్ని రకాల మానవతా సహకారాన్ని అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.